నమస్తే అన్న. నమస్తే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అఖిరానందన్ వీళ్ళ పేర్లు ఎంత ఫేమస్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ ఉందో వాళ్ళ కొడుకుకి ఒక్క సినిమా చేయక ముందు కూడా అంతకన్నా ఎక్కువ క్రేజ్ వచ్చిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మీ అభిప్రాయం కూడా అదేనా? నా అభిప్రాయం కూడా అదే అండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి వాడు కావాలని కోరుకుంటారు తన కొడుకు. ఇప్పుడు మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ అంతటి వాడు రామ్ చరణ్ గారు అయ్యారు, ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయ్యారు. సో అట్లనే సేమ్ పవన్ కళ్యాణ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టేజ్లో పవర్ స్టార్ అఖిరానందన్ కావాలని కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే క్రేజీ రావడానికి అంటే హైటు గీటు పర్సనాలిటీ బాగుంది. సో ఎవరిది అఖిరానందన్ది బాగుంది పర్సనాలిటీ. ఇంకోటి రీసెంట్గా ఆరెంజ్ అనే సినిమా బెంగళూరులో ఈరోజు అనుకుంటా. సో ఈరోజు రిలీజ్ అయింది. దానిలో ముందు ఒక స్టోరీ ఒక చిన్న క్లిప్ వదిలారు. ఏం క్లిప్ అంటే ఒక ట్రైలర్ మాదిరి. సో అఖిరానందన్ని ఈ విధంగా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఎవరు చేశారు, ఎడిటింగ్ బాగా చేశారు. సో మిర్చిలోది ఒకటి తీసుకుని ఒక పాట ఒక డైలాగ్ను సో పులిరా అదిరా ఇదిరా అని చెప్పి బాగా చూపించారు. సో సూపర్ అండి. సో అఖిరానందన్ హైటు గీటు బాగున్నాడు. సో ఒక ప్రభాస్ స్టైల్లో ఒక హైటు గీటు పర్సన్ బాగున్నాడు కాబట్టి సో మరో పవర్ స్టార్ అవుతాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని ఖుషి లాంటి ఫేమస్ సినిమాలు వేరే వాళ్ళు కూడా చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా రీక్రియేషన్ చేయాలంటే అఖిరానందన్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది? నాకు తెలిసి తమ్ముడు సినిమా, తమ్ముడు కానీ ఇంకోటి ఏంటంటే మన బద్రీ సినిమా ఉంది. బద్రీ సినిమా ఏంటంటే అది ఒక ఎగ్జైట్మెంట్ సినిమా, ఒక యాటిట్యూడ్ సినిమా. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్కి కరెక్ట్ సినిమా బద్రీ సినిమా. సో అలాంటిదే ఆ హైట్ తగ్గట్టు విలన్ సెట్ చేయాలి. ఇప్పుడు ఒక అఖిరానందన్కి హైట్ తగ్గట్టు విలన్ సెట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైట్ తగ్గట్టు ప్రకాష్ రాజ్ దాంట్లో బద్రీదిలో బాగా సరిపోయాడు. సో నేనేమంటున్నా అంటే మన అఖిరానందన్కి ఆ హైట్ తగ్గట్టు విలన్ పెట్టి బద్రీ సినిమా లాంటి ఒక సినిమా తీయాలి. సో ఆల్రెడీ తమ్ముడు అనే సినిమాలు చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తమ్ముడు లాంటి సినిమా ఒకటి తీయాలి, బద్రీ అనే ఒక సినిమా తీయాలి. సో ఆ రెండు యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ తగ్గట్టు ఈయనకు యాటిట్యూడ్కు తగ్గట్టు తీయాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ అంటే సపరేట్ క్రేజ్ ఉంటుంది, ఫ్యాన్ బేస్ కావచ్చు, క్రేజ్ అంతా అలా ఉంటుంది. సో ఈయనకన్నా మించిపోతాడు అనుకోవచ్చు అఖిరానందన్? మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా చిరంజీవి గారు ఏంటంటే మామూలు స్టార్, ఇప్పుడు కూడా ఒక రకమైన ఇక్కడ లోకల్ స్టార్. యాక్చువల్లీ మన తెలుగు స్టార్. అదే తన కొడుకు ఏమయ్యాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో అట్లనే ఈయన కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు రాష్ట్రాలు ఓన్లీ ఈ మధ్య రాజకీయాలకు వచ్చి పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయాడు. సో అలానే ఈడ సినిమాలో పాన్ ఇండియా స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నా. సో జై అఖిరానందన్, జై పవర్ స్టార్. బ్రో హాయ్. హాయ్ అన్న. సో అఖిరానందన్ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా ఆయన వెనకాల అఖిరానందన్ పేరు వినిపిస్తుంది. సో అఖిరానందన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముందన్న, ఇప్పుడు మూవీలో అయితే ఆయన కొడుకుకి ఎట్లయినా మూవీకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. ఈయన ఆలోచన ఎట్లా ఉండాలంటే ఎవరు సపోర్ట్ ఉంటుంది కానీ ఎవరి పేరు వాడుకోకుండా నా అంతా నేను హీరోగా కావాలనుకోవడం హీరో అఖిరానందన్. నా ఎవరు సొంతంగా పైకి రావాలి. ఇప్పుడు సాయిధరం తేజ్ ఉన్నాడు. స్టార్టింగ్ ఆయన మూవీలో రాకముందు ఎన్ని తిరిగిండో మొత్తం హైటెక్ సిటీ మొత్తం బంజారాల్స్ మొత్తం తిరిగిండు. ఎవరిని మేనల్లుడు అది కూడా ఎవరి పరంగా ఇప్పుడు మనము మంచు మనోజు వాళ్ళ పరంగా తెలిసింది మేనల్లుడు అని. అట్లా కాకుండా అట్లానే రావాలి, కష్టపడి రావాలి. ఇప్పుడు మా పెద్దనాన్న ఇది మా బాబాయ్ మా నాన్న ఇట్లా అంటే అట్లా కుదరదు ఇండస్ట్రీకి. కష్టపడి ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయకముందే కూడా ఇంత మంచి క్రేజ్ వచ్చింది కదా, ఒకవేళ ఒక్క సినిమా చేస్తే ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది అది చెప్పలేము. అది తర్వాత అది ఇష్టం. ఇప్పుడైతే ఉంది క్రేజ్ ఉంది, మూవీ పరంగా క్రేజ్ ఉంది. ఇప్పుడు తీసే మాత్రం మంచి లవ్ స్టోరీ తీయాలన్న, ఇట్లా మాస్ కాకుండా ఏది కాకుండా లవ్ స్టోరీ ఏదైనా కానీ ఫస్ట్ ఇట్లాంటి. ఇప్పుడు శ్రీకాంత్ కొడుకున్నాడు, పెళ్లి సందడి మూవీ తీసిండు, బాగుంది మూవీ, చూడడానికి బాగుంది మూవీ పరంగా ఓకే. అట్లా లవ్ సాంగ్ ఏమైనా మూవీ లవ్ ఫెయిల్యూర్ అట్లా మూవీ తీసే సెట్ అవుతుంది ఫస్ట్. పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా రీక్రియేట్ చేయాలనుకుంటే ఏ సినిమా బాగుంటుంది, ఏది సెట్ అవుతుంది? అప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ తొలి ప్రేమ అయితే తీసిండు, కృషి తీసేసిరు, విజయ్ దేవరకొండ తీసిండు, వరుణ్ తేజ్ తొలి ప్రేమ తీసిండు, బద్రీ తమ్ముడు అవన్నీ సెట్ కావన్నా ఆయనకి సెట్ కావు. ఎలాంటి సినిమాలు ఈయన కట్అవుట్ కి సెట్ అయితే అనుకుంటా? ఫస్ట్ అయితే లవ్ మూవీ అన్న. ఒకవేళ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రామ్ చరణ్ ఏం లేదులే కానీ అన్న, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అయితే ఓకే. తండ్రి కొడుకులు ఒక సినిమాలో ఉంటే బాగుంటుంది. ఓకే.
బ్రో ఆయన సో పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ ఐడియా ఉంది కదా తెలుసు. సో ఒక్క సినిమా చేయకముందే కూడా పవన్ కళ్యాణ్ మించి క్రేజ్ వచ్చిందని చాలా మంది అంటున్నారు. సో అఖిరానందన్ గురించి మీరేం చెప్తారు? రియల్ స్టార్ అన్న, ఆయన తీయాలనుకుంటే ఇట్లా తీస్తాడు. చాలా మంది ఏమంటారు, ఏ గేనా ఇట్లున్నాడు, సినిమాలు ఏం తీస్తాడు, ఏం చేయగలుగుతాడు, యాక్టింగ్ వస్తుందా రాదా, ఏమన్నా చేస్తాడా అని అనుకుంటారని. చాలామంది ఏంటంటే చేసేటోడు మనం ఏదైతే సాధిస్తాం అనుకుంటామో అది చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ డాడీ పెద్ద సీఎం, డిప్యూటీ సీఎం, ఆయన ఇట్లా సినిమాలు తీస్తుండు. ఇప్పుడు ఆయన అనుకుంటాడు, అరే మా డాడీ ఇంత పెద్ద సినిమాలు తీస్తుండు, ఆయన డిప్యూటీ సీఎం, నేను తీయలేను ఒక్క సినిమానన్నా, లేదంటే చిన్న షార్ట్ ఫిలిం అన్న, వెబ్ సిరీస్ అన్న, ఏదో ఒక చిన్న సినిమానన్నా తీసి నేను గిట్ట మా డాడీలాగా అయ్యి అంటే నార్మల్ ఏదో ఒకటి పెద్ద సాధిద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మంచి సినిమాలు చేస్తారు కదా, ఆయన సినిమా ఏదైనా రీక్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ అఖిరానందన్కి ఏ సినిమా సెట్ అవుతుంది? పవన్ కళ్యాణ్ సినిమా అంటే కొత్త సినిమాలో ట్రై చేయొచ్చు. పాత అంటే మనకు అంత ఐడియా లేవు అనుకో. ఖుషి కానీ తమ్ముడు, బద్రీ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా. అంటే పాత సినిమాలు ఉన్నాయి కానీ చాలా సినిమాలు ఉన్నాయి, ఉంటే పాత సినిమాలు చేయొచ్చు. ఇప్పుడు కొత్త డిఫరెంట్ అంటే మనకి ఏదైనా కొత్త సినిమా అయినా కొంచెం అంటే పర్ఫెక్ట్గా తీసి మన సొంతంగా ఒక హైట్కి పర్సనాలిటీకి మనకు బాహుబలి లాంటి సినిమా అయితే సెట్ అయితే అంటున్నారు. సో అట్లా చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటున్నా కానీ ఆయనకు ఏ సినిమా ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ వాళ్ళలో ఉంటారు. వాళ్ళు ఎన్నకి ఏం సినిమా గురించి ఏది చెప్తారో డిసైడ్ అవుతాడో, వినక ఆ కథ నచ్చుతానే ఆయన ఓకే చేస్తాడు. అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ క్రేజ్ అఖిరానందన్కి వచ్చింది అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ మించి వస్తుండొచ్చు అనుకోవచ్చా ఈయన వాళ్ళ కొడుకు? రావచ్చనా. ఇప్పుడు ఈయన అంటే కొత్తగా అనుకో. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలకి చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు తీసుకుంటాడు. ఈయన ఇలా మా డాడీ కన్నా ఇంకా పెద్దగా కావాలి, పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, ఫస్ట్ చిన్న సినిమా కొంచెం పెద్ద పెద్ద సినిమాలు తీయాలి అని ఒక గోల్ ఉంటుంది చాలన్నది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి అఖిరానందన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇద్దరు గ్రేట్ అన్న, గ్రేట్. వాళ్ళిద్దరు కలిసి నేను ఒకటే అనుకుంటున్నానా, ఇప్పుడు తండ్రి కొడుకులో ఏదైనా ఒక మంచి సినిమా తీసా అది ఒకటి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో ఆయన కొడుకు అంత మించిపోయే క్రేజ్ వస్తుందని చాలా మంది అంటున్నారు. ఒక్క సినిమా చేయకముందే కూడా ఆయనకు మించి మంచి క్రేజ్ వచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి? పవన్ అన్న 10 సినిమాలు ఫెయిల్ అయినా లాస్ట్ ఒక సినిమా వచ్చినా హిట్ అవుతుంది తెలుసా. 10 సంవత్సరాలు సినిమా చేయకపోయినా ఒక సినిమా చేసినా హిట్ అవుతుంది తెలుసా. అదే క్రేజ్ అదే రేంజ్ ఉంటుంది. సో మనోడు ఇంకా ఎంట్రీ కూడా అవ్వలే, జస్ట్ ఆడాడు. క్లిప్లు కనపడగానే రే ఓజీలో ఉన్నాడంట, హరిహర వీరమల్లులో ఉన్నాడంట అని రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంటర్ అవ్వక ముందుకే ఉంటే ఇలాగే ఏదో ఇంగ్లీష్ సినిమాలు ఏదో ఉన్నాయి, ఎంటర్ ది డ్రాగన్ అని. మరి ఆ డ్రాగన్ అయితే ఎంటర్ అయితే ఏ టైపులో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. రీసెంట్గా ఏదో ఒక ఫోటో కనపడదు చూసారా, గుడి కాంచి వెనక నడుచుకుంటూ వస్తుంటాను. రాజు నడుస్తుంటే వెనక యువరాజు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. దేవుడు నడుస్తుంటే వెనక దేవుడు కుమారుడు ఉంటారుగా, వాళ్ళు నడుస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఆ కట్అవుట్కి అయితే ప్రభాస్ అన్న మించిన కట్అవుట్ ఏమో నాకు తెలిసి హైట్. అంటే ఆ ఫోటోలు చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే తన మార్గంలోనే సనాతన ధర్మిగా ఇప్పటి నుంచే మార్చేస్తున్నాడు కొడుకున్నా కొంతమంది అంటున్నారు. నిజం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకు మార్చాల్సిన అవసరం లేదు, ఆ బ్లడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మహారాష్ట్ర బ్లడ్ కూడా ఉంది అందులో. మనకంటే ఎక్కువ భక్తి ఇంకా కనపడుతుంది ఆడ. ఛత్రపతి శివాజీ అంటే ఒక రేంజ్, వాళ్ళు ఒక దేవుడు లెక్క, వాళ్ళకి అందరు మనిషే దేవుడు లెక్క. మనకి ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు గిటప్లో RRRలో అలా రామ్ చరణ్ చూసేసి వాళ్ళు అనుకున్నారు, రాముడు అనుకున్నారు, ఛత్రపతి శివాజీ అనుకున్నారు. సో అంత క్రేజ్ ఉంటుంది అటు. సో ఆ క్రేజ్ ఈ క్రేజ్ వెళ్తే ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో ఎంటర్ అవ్వక ముందుకే ఒక ఎంటర్ ది డ్రాగన్ టైప్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలో ఎంటర్ అయితే ఒక రేంజ్ ఉంటుంది. ఆ సినిమాలో ఎట్టుంటే అంటే మొత్తం ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ అన్నీ ఆ రేంజ్లోనే ఉంటాయి. స్టార్టింగ్లో చిన్న చిన్న లవ్ స్టోరీ, క్యూట్ ఏదో మా స్టోరీ, ఈ అస్సలు పనికిరావు మనకి. కోడితే హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమా డైరెక్ట్ అటువంటి సినిమాలో పడాలి. పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా రీక్రియేట్ చేయాలనుకుంటే అఖిరానందన్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఫస్ట్గానైతే ఖుషి కావాలనుకుంటున్నాను నేను, ఖచ్చితంగా ఖుషి కావాలనుకుంటున్నా. తొలి ప్రేమ ఒకటి ఉన్నది, ఇంకా ఈ రెండు మెయిన్. ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఓజీ ఉన్నది కదా, పార్ట్ 2 ఎమ్మటే ఇది సినిమా వచ్చిపోగానే మనోడు ఎంటర్ అవ్వగానే 3వ సినిమాగా అది రావాలి. అంటే అఖిరానందన్ ఒకటి తొలి ప్రేమ లాంటిది ఒకటి, ఖుషి లాంటిది ఒకటి చేసిన తర్వాత 3వ సినిమా ఓజీ కావాలన్నమాట. సో ఇంకా 3 సినిమాలకే ఇండస్ట్రీ ఇట్లు కొట్టేసి హ్యాపీగా కూర్చుంటారు ప్రశాంతంగా. మాటలో ఏం చెప్తారా అఖిరానందన్ గురించి? యువరాజు క్లియర్గా, మెగా ప్రిన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు కదా వరుణ్ తేజ్. నెక్స్ట్ యువరాజు ఎవరంటే
అఖీరానందన్ ఆ పదానికి ఏదో అర్థం ఉండి ఉంటుంది, గూగుల్లో కొట్టి చూద్దాము ఇంకెంత రేంజ్ సౌండ్ వినపడుతుంది చూద్దాం. ఖచ్చితంగా అర్థం తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ దాని గురించి అర్థం కనుక నాకు పూర్తిగా తెలిసి ఉంటే త్వరలో మీకు ఒక సాంగే వినిపిస్తాను నేను ఆ పదం గురించి. ఓకేనా? జై అఖీరా. అన్న హాయ్ అన్న. హాయ్ అండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ ఉన్నాడు కదా, అసలు ఒక్క సినిమా చేయకముందే కూడా ఆయనకు ఒక సెలబ్రిటీ అంటే ఒక హీరో లెవెల్లో ఫాలోయింగ్ వచ్చింది. సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఆయన మీద అభిప్రాయం ఏముందన్న, అతను కూడా కొత్త ఆర్టిస్ట్, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి. సో అతను కూడా హైట్ బాగుంటాడు, కలర్. సో అతను కూడా ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటున్నారు జనాలు. సో ఫ్యాన్స్ కూడా ఇంకా వెయిటింగ్, అతని సినిమా మీద తెరపడాలని చూస్తున్నాం. సో అఖిరానందన్ సినిమా త్వరలో రాబోతుంది. సో ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ వెళ్ళినా కూడా వెనకాలనే కనిపిస్తున్నాడు కదా, గుళ్ళకి వెళ్ళినా కూడా. సో చాలా మంది ఏమంటే ఇప్పటి నుంచే కూడా సనాతన ధర్మం నేర్పిస్తున్నాడు కొడుకు అనే విధంగా అనుకుంటున్నారు. నిజంగా అనుకోవచ్చు. అంటే తను వాళ్ళ తండ్రిది పవన్ కళ్యాణ్ కష్టపడం తను కూడా బాగానే అతను చాలా సింప్లిసిటీగా ఉంటాడు అఖిరానందన్. ఎప్పుడు తన వెంటే ఉంటాడు పవన్ కళ్యాణ్ వెంటే. సో ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు. ఈ మధ్య ఈవెంట్స్లో ఎక్కడికి వెళ్ళినా షూటింగ్స్లో. సో తను కూడా రావాలని కోరుకుంటున్నాం. జనాలు వెయిటింగ్, ఫ్యాన్స్. సో ఆల్ ది బెస్ట్ టు అఖిరానందన్. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాని రీక్రియేట్ చేయాలనుకుంటే అఖిరానందన్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాలోనా? ఖుషి, తమ్ముడు, ఈ 2 సినిమాలు. బద్రి కానీ ఖుషి, తమ్ముడు, బద్రి. ఇప్పుడు ఆయన హైట్ కి కట్అవుట్ కి ఇప్పుడు బాహుబలి రేంజ్ సినిమాలు అయితే బాగా సెట్ అయితే అని కొంతమంది అంటున్నారు. అవును, నిజంగానేనా? అంటే సెట్ అవుతాయి, ఇంకా చెప్పలేము. ఇంకా తన యాక్టింగ్ యాటిట్యూడ్ బట్టి, తన వే ఆఫ్ రిసీవ్ చేసుకునే యాక్టింగ్ పరంగా డైరెక్టర్ ఉండేది కదా. సో వాళ్ళిద్దరు ర్యాపప్ వచ్చి ఉండిద్ది. సో హోప్ మంచిది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే కూడా ఇంత క్రేజ్ వచ్చింది కదా. అవును. ఒకవేళ ఒక్క సినిమా కానీ చేస్తే తండ్రిని మించిన తనయుడు అవుతాడు అనుకోవచ్చా? అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారి మెగా ఫ్యాన్స్లో బ్లడ్ ఉంది యాక్టింగ్. సో అందరికీ అవుతుంది. సో అఖిరానందన్ కూడా మంచిగా హీరో అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ ఉన్నాడు కదా, అసలు సినిమా రంగంలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే కూడా తండ్రి కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ వచ్చిందని చాలా మంది అంటున్నారు. సో ఆయన చూస్తే మీకేమనిపిస్తుంది? బాగుంది, ఆయన హైట్, పర్సనాలిటీ బాగుంది. పవన్ కళ్యాణ్ కంటే ఇంకా బాగా రావచ్చు అనుకుంటున్నాను. అంటే మన ఫ్యాన్స్ దాంట్లో ఎక్కువ పవర్ ఉండేదంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సినిమా అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన కొడుకు వస్తున్నాడంటే ఇంకా మెగా ఫ్యాన్స్కి అయితే ఇంకా నెంబర్ 1. పవన్ కళ్యాణ్ కంటే ఇంకా ఎక్కువ రావచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇంకేముందో అని తెలీదు. అతను వస్తే ఇప్పుడు పవన్ తర్వాత ఆయననే ఇక రామ్ చరణ్ కంటే పెద్ద హీరో అవుతుండొచ్చు. ఇప్పుడు నెంబర్ 1 అయితే రామ్ చరణ్ ఉన్నాడు. దాని తర్వాత ఇక తమ్ముడుగా అయితే ఆయనే ఉంటాడు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాల కనిపిస్తున్నాడు కదా. సో ఇప్పటి నుంచి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఈయనకు నేర్పిస్తున్నాడు అని అంటున్నారు. సో నిజంగా అనుకోవచ్చు. ఇప్పుడు తండ్రి అయినప్పుడు కొడుకు నేర్పాల్సిందే, తప్పనిసరి ఇది. ఇప్పుడు కొడుకు వస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ త్రోన్ ఉండే వస్తాడు ఇండస్ట్రీలో. ఆయనకు ఒక ప్లేస్ ఉంది, ఒక పవర్ ఉంది, ఒక రేంజ్ ఉంది. ఆయనకు ఒక పవర్ ఉన్నప్పుడే ఇతని ప్లేస్, ఆయన తండ్రి కాబట్టి ఆయన నేర్చుకోవాల్సిందే బాధ్యత. ఇప్పుడు డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్న డాన్సర్స్ కానీ పవన్ కళ్యాణ్కి గిట అతను ఒక శిష్యుడే. డాన్సర్ ముందైనా, గురువు ముందైనా, డైరెక్టర్ గిట శిష్యుడే. అతను రేంజ్ రావాలంటే ఇప్పుడు డైరెక్టర్ వీళ్ళు డాన్సర్స్ బట్టి అతను ఒక రేంజ్ వస్తాడు. అతను కంటే ఇప్పుడు తండ్రి అయితే ఉన్నాడు కదా, అతను ఒక రేంజ్ ఇచ్చాడు కాబట్టి, ప్లేస్ ఇచ్చాడు కాబట్టి అతను సినిమాలో ఒక రేంజ్లో వస్తున్నాడు. ఇప్పుడు అఖిరానందన్ ఉన్న హైట్కి ఆయన కట్అవుట్కి పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా రీక్రియేట్ చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? రీక్రియేట్ అంటే ఖుషి బాగుంటుంది. ఆయన ప్లేస్లో డైలాగ్స్ చెప్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పటికే అంటే ఒక సినిమా చేయకముందే కూడా ఇంత క్రేజ్ వచ్చింది కదా, ఒక సినిమా చేస్తే తండ్రికి మించిన తనయుడు అవుతాడు అనుకోవచ్చా? కంపల్సరీ, ఇదైతే రియల్. ఎందుకంటే ఆయన ఉన్నాడు ఒక హీరో పొజిషన్లో పర్సనాలిటీగా. ఒక ఇప్పుడు రామ్ చరణ్ ఒక నెంబర్ 1 అంటే సెకండ్ ఇతనే. ఒక మంచి బాడీ ఫిట్నెస్, అతను పవన్ కళ్యాణ్ కంటే డబల్ హిట్ అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందరు ఫ్యాన్స్ అయితే అదే కోరుకుంటున్నారు. వస్తే నెంబర్ 1 సినిమా హిట్ కావాల్సిందే, తప్పనిసరి.